అండి, ఇవాళ మైసూర్ బోండా తయారు చేసుకుందాం. తయారు చేయడానికి ఒక బౌల్లో పెరుగు తీసుకున్నాను. ఒక బౌల్ నిండా పెరుగు, అదే బౌల్ తోటి వాటర్ అండి. 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్, 2 కప్పుల మైదా పిండి అండి. 2 కప్పుల మైదా, 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్, 1 స్పూన్ జీలకర్ర అండి. నేను మాత్రం 2 స్పూన్లు వేసుకుంటాను, మా ఇంట్లో కొంచెం మంది తింటారు. 1 స్పూన్ సాల్ట్ అండి, టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. తినే సోడా 1/2 స్పూన్ అండి. తురిమిన అల్లం అండి, తురిమిన పచ్చిమిర్చి, లాస్ట్లో కొంచెం ఆయిల్ అండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందామండి. ఎంత బాగా కలిపితే అంత మంచిగా మైసూర్ బొండాలు వస్తాయి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు అయితే 1/2 అవర్, కొంతమంది 1 అవర్, కొంతమంది 2 అవర్స్, కొంతమంది 4 అవర్స్ అట్లా సోక్ చేస్తారు, నానబెడతారు. నేను మాత్రము నైట్ అంతా నానబెడుతున్నానండి. మనం రాత్రంతా నానబెట్టుకున్న మైసూర్ బజ్జీ పిండి రెడీ అండి. ఇప్పుడు నూనె కాసి దాంట్లో వేసాము. దానికంటే ముందు ఫస్ట్ బాగా కలుపుకోవాలి. నూనె రెడీ అండి. ఈ కలర్ వచ్చాక కళాయిలో నుంచి తీసుకోవాలండి. ఇలా ఎంతో రుచిగా, వేడి వేడిగా, హైజీనిక్గా మనం ఇంట్లో చేసుకున్న మైసూర్ బోండా రెడీ అండి. చట్నీతో సూపర్ అండి, చాలా బాగుంది. చాలా రుచిగా, హైజీనిక్గా, వేడివేడిగా మన ఇంట్లోనే మనం చేసుకొని తినొచ్చు. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.